ఇలా మరో బ్రేక్ చూసిన ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సభలు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఇక పోలింగ్ కు తక్కువ టైం ఉండడంతో ప్రచారం స్పీడప్ చేశారు. పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఒకసారి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఇవాళ మరోసారి తెలంగాణకు వస్తున్నారు. రాహుల్తో పాటు రేపు ఎల్లుండి ఖర్గే, ప్రియాంక గాంధీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నేడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రెండు ప్రాంతాల్లో ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్ జనజాతర సభతో పాటు 6 గంటలకు ఎల్బీ నగర్, సరూర్ నగర్ స్టేడియంలో జనజాతర సభలో పాల్గొంటారు. ఇక రాహుల్తో పాటు రేవంత్ రెడ్డి కూడా బహిరంగ సభలో పాల్గొంటారు. రేపు రాష్ట్రంలో పర్యటించనున్నారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. ఇందులో భాగంగా రేపు ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడతారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు నకిరికల్ జనజాతర సభకు హాజరవుతారు. ఈ నెల 11న ప్రియాంక గాంధీ కామారెడ్డి, తాండూరు సభలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. హలో బ్రేక్ చూసిన ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఇక పోలింగ్ కు తక్కువ టైం ఉండడంతో ప్రచారంలో స్పీడప్ పెంచారు. ఇక పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఒకసారి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఇవాళ మరోసారి తెలంగాణకు రానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు లోక్సభలో కూడా ఘన విజయం సాధించేందుకు ఇప్పుడు కసరత్తు మొదలెట్టి దాంట్లో భాగంగానే ప్రచారాలకు సంబంధించి కూడా స్పీడప్ చేసిన నేపథ్యం ఉన్నది. ఇక ఎన్నికలకు సంబంధించి ఇక 2-3 రోజుల సమయం ఉన్న నేపథ్యం కావచ్చు, ప్రచారాలకు సంబంధించి కూడా ఎల్లుండి ప్రచారాలకు తెరపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు అగ్రనేతలంతా కూడా తెలంగాణకు పర్యటించే విధంగా కూడా పిసిసి కసరత్తు చేసింది. దాంట్లో భాగంగానే ఈరోజు అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణకు రాబోతున్నారు. మెదక్ సంబంధించి ఆ పార్లమెంట్ సెగ్మెంట్ నీలం మధుముదిరాజుకు అభ్యర్థికి సంబంధించి కూడా ఈరోజు నర్సాపూర్లో జనజాతర బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు అక్కడ జనజాతర సభలో రాహుల్ గాంధీతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి అలాగే పిసిసి ముఖ్య నేతలంతా కూడా జనజాతర సభలో పాల్గొంటున్న నేపథ్యం. ఇక మరోవైపు ఈరోజు సాయంత్రం సంబంధించి కూడా ఎల్బీ నగర్, సరూర్ నగర్ స్టేడియంలో సాయంత్రం జనజాతర సభ ఉంటుంది. ఈ సభలో కూడా రాహుల్ గాంధీతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటున్న నేపథ్యం ఉంది. ఇక మరోసారి రేపు అగ్రనేతలు ఏదైతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అలాగే ప్రియాంక గాంధీ తెలంగాణకు రాబోతున్నారు. రేపు మధ్యాహ్నము ఏదైతే మల్లికార్జున ఖర్గేకి సంబంధించి ఆయన రేపు మధ్యాహ్నం హైదరాబాద్లో సంబంధించిన 12 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు ఉండి తర్వాత 4 గంటలకు సంబంధించి కూడా నకరేకల్లో జరిగే జనజాతర సభకు ఖర్గే హాజరవుతారు. అలాగే ప్రియాంక గాంధీ సంబంధించి కూడా కామారెడ్డికి సంబంధించిన సభ కావచ్చు, తాండూరుకు సభలకు సంబంధించిన ఈ 2 సభలు ప్రియాంక గాంధీ నెల 11వ తేదీన జరిగే సభల్లో పాల్గొన్న నేపథ్యం ఉంది. ఇక 11వ తేదీన ప్రచారాలకు సంబంధించి తెరపడే అవకాశం ఉన్నది కాబట్టి ఇక పూర్తిగా ఇప్పుడు అగ్రనేతలకు సంబంధించిన కూడా బహిరంగ సభలు, జనజాతర సభలు, కార్నర్ మీటింగ్లు ఇప్పటికే 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి వరుసగా కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. బహిరంగ సభలు నిర్వహిస్తున్న క్రమం ఉన్నది కాబట్టి ఇక మొత్తంగా తెలంగాణలో మెజార్టీ స్థానాలు 17 స్థానాల్లో 14 స్థానాల్లో ఖచ్చితంగా గెలవాలనే ధీమాతో వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రచారాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ఏదైతే మేనిఫెస్టోకి సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం. ఇక బీజేపీ 9 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రాంతానికి చేసిన అన్యాయం కావచ్చు, తెలంగాణ ఏదైతే ప్రాంతానికి గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందన్న పైన కూడా పూర్తిగా పంచ్ పత్ర నాయ పేరుతో కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాంట్లో భాగంగా 25 హామీలు అంటే 5 గ్యారంటీలకు సంబంధించి 25 హామీలు ఇచ్చారు. వాటన్నిటిని కూడా అధికారంలోకి వస్తే నెరవేరుస్తాం. ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించి కూడా మేనిఫెస్టో కూడా ప్రకటించారు కాబట్టి తెలంగాణ పునర్విభజన చట్టం హామీలన్నిటిని కూడా నెరవేరుస్తామని చెప్తూ కూడా ప్రచారాలు ముమ్మరం చేస్తారు. ఇక మరోవైపు ఈరోజు రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ప్రసంగంలో పలు కీలక అంశాలు ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. వరుణ్.
ఆ, ఎన్నికలు కూడా తారాస్థాయికి చేరి ఇప్పుడు ఎండికి వచ్చినాయి కాబట్టి ఇంకా 2-3 రోజుల్లో ప్రచారాలు కూడా ముగినాయి కాబట్టి అగ్రనేతలందరూ కూడా ఇప్పుడు తెలంగాణ పాట పెట్టారు. సో ఇదే నేపథ్యంలో ఖర్గే కానీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళు ముగ్గురు వస్తున్నారు. సో తెలంగాణకు ఇప్పుడు ఏమన్నా ప్రత్యేక హామీలు ఏమన్నా ఇచ్చే అవకాశాలు ఫైనల్గా ఏమన్నా కనిపిస్తున్నాయా? రైట్, ఖచ్చితంగా. ఎందుకంటే గత ఏదైతే వారం రోజుల క్రితం సంబంధించి కూడా తెలంగాణకు సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా పునర్విభజన చట్టంలోని హామీలు కావచ్చు, రైల్వే ఏదైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, కేంద్ర విద్యాలయం కేవీ విద్యాలయాలకు సంబంధించిన పెంపు కావచ్చు, ఇక మరోవైపు తెలంగాణకు రావాల్సిన నిధులకు సంబంధించి వాటా కావచ్చు, ఏదైతే భద్రాచలంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా గత ఏదైతే తెలంగాణ ప్రాంత విభజన తర్వాత అక్కడ 7 మండలాల్లోని పలు గ్రామాలు ఆంధ్రలో కలవడం జరిగింది. వాటన్నిటిని కూడా తెలంగాణలో మళ్ళీ తీసుకొస్తామని కూడా హామీ ఇచ్చారు. మరోవైపు ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, ఇక విద్యార్థులకి నిరుద్యోగులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ కావచ్చు, వీటన్నిటిని తెలంగాణకే ప్రత్యేకంగా హామీలు ఇచ్చింది. వాటన్నిటిని కూడా నెరవేరుస్తామని చెప్తున్న నేపథ్యం కనిపించింది. కాబట్టి ఈ రోజు రాహుల్ గాంధీకి సంబంధించిన ప్రసంగంలో కూడా పలు కీలకమైన అంశాలు కూడా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఏఐసిసి జాతీయ స్థాయి మేనిఫెస్టో ఇచ్చింది. దాంట్లో భాగంగా మహిళలకు సంబంధించి ₹1,00,000 ఆర్థిక సాయం కావచ్చు, 30 లక్షల ఉద్యోగాల భర్తీ కావచ్చు, రైతులకు సంబంధించి కూడా మద్దతు ధరతో పాటు ఒక చట్టబద్ధత కల్పిస్తామని కూడా పలు హామీలు ఇచ్చింది. కాబట్టి వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తూనే తెలంగాణకు సంబంధించి కూడా ప్రత్యేక హామీలు ఇచ్చింది. దానికి సంబంధించిన పునర్విభజన చట్టంలోని హామీలు ఏదైతే ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్స్తో పాటుగా నిరుద్యోగుల సంబంధించి కూడా ఉద్యోగాల భర్తీ, తెలంగాణ ప్రాంతానికి దక్కాల్సిన వాటా, అలాగే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏదైతే కొన్ని జలాశయాలకు సంబంధించి కూడా జాతీయ హోదా కల్పిస్తాం. ఇక దాంతో పాటుగా కులాల గణన సంబంధించి కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తీసుకొచ్చింది. కాబట్టి కుల గణన చేపట్టి ప్రత్యేకంగా రిజర్వేషన్ల పెంపు, ఇక బీసీ ఎస్టీ ఎస్సీలకు సంబంధించి కూడా రిజర్వేషన్లను కులగణన ప్రతికారం కూడా రిజర్వేషన్లు తీసుకొస్తాం. మహిళలకు సంబంధించి కూడా సమాన అవకాశాలు కల్పిస్తాం. 50% మహిళలకు కూడా అన్ని శాఖల్లో, ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అన్ని శాఖల్లో కూడా ప్రత్యేకంగా 50% రిజర్వేషన్లు కల్పిస్తామనే ప్రధానమైన హామీలు తెలంగాణలో ఇస్తుంది. కాబట్టి వాటన్నిటిని రోజు రాహుల్ గాంధీ వివరిస్తారు. దాంతో పాటుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది. దాంట్లో ఇప్పటి వరకు జరిగిన 5 గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 200 ఉచిత విద్యుత్ సంబంధించిన ఫ్రీ యూనిట్స్ కావచ్చు, ఏదైతే ఆరోగ్యశ్రీ సంబంధించి 10 లక్షల అప్గ్రేడ్ కావచ్చు, వీటన్నిటినీ చేసింది. కాబట్టి ఇప్పుడు కూడా ఖచ్చితంగా చేపడతామని కూడా ప్రజలకు వివరించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్.